వల్లభనేని వంశీ ఈయనని అరెస్ట్ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. అయితే ఈయన అరెస్ట్ వెనకాల కూడా చాలా అంటే చాలా కుట్రలు అయితే ఉన్నాయనే చెప్పాలి ఖచ్చితంగా. సో అసలు ఏంటి ఈయనని అసలు బెదిరింపు కాల్స్ కూడా చేసి వాళ్ళందరినీ ఆ కేసు వెనక్కి తీసుకునే స్టేజ్ వరకు కూడా వెళ్ళండి, ఏం జరుగుతుంది అసలు? సో వంశీ అరెస్ట్ అనేది ఈరోజు ఒక మొత్తం హోల్ ఏపీలోనే పెద్ద డిస్కషన్గా మారింది. ఎందుకంటే ఆయన పైన చాలా కేసులు ఉన్నాయి, ఇసుక తవ్వకాల కేసులు కానీ, అందులో మళ్ళీ పార్టీ కార్యాలయం పైన దాడి చేసిన కేసులు కానీ, సో ఇవన్నీ కూడా ఒకసారి మూట కట్టుకుని అంటే పర్ఫెక్ట్గా ప్లాన్తో అయితే పోలీసు అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పొచ్చు ఖచ్చితంగా. సో మరి అందులో ఇంకోటి ఏంటి అంటే ఈయన సత్యవర్ధన్ అనే ఒక టీడీపీ కార్యకర్త ఈ కార్యాలయం పైన దాడి కేసుని ఆయన అయితే ఫైల్ చేయడం జరిగింది. సో మరి ఆయన మళ్ళీ ఆ కేసును వెనక్కి తీసుకున్నారు. ఎందుకు అంటే ఆయన్ని కిడ్నాప్ చేసి బెదిరించారు. సో ఇట్లా చెప్తే పద్ధతిగా ఉండదు, వాళ్ళ లోకల్ పాలిటిక్స్ అనేవి చేసి చూపించారనమాట అతని పైన. సో అతన్ని మళ్ళీ పోలీసులు విచారించగా అతను మళ్ళీ చెప్పడం జరిగింది ఇట్లా కిడ్నాప్ జరిగింది అది. సో అండ్ సో ఇప్పుడు అనుకోకుండా ఆ కిడ్నాప్ కేసు కూడా ఆయన మీద పట్టడం జరిగింది. సో మరి ఇన్ని దారుణాలు చేసిన తర్వాత మరి మళ్ళీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పట్టడం జరిగింది. సో ఒకటి కాదు రెండు కాదండి, లోకల్ గన్నవరంలోనే చాలా పెట్టుకుని తర్వాత పార్టీ ఓడిపోయాక వెళ్ళి అమెరికాకి వెళ్ళిపోవడం, అక్కడ నుంచి అలా మళ్ళీ హైదరాబాద్ చేరుకోవడం, మళ్ళీ ఇక్కడే స్టే చేస్తుంటే అక్కడ నుంచి పోలీసులు వచ్చి అక్కడ డిఎస్పీ రేంజ్ ఆఫీసర్ వచ్చి ఇక్కడ ఈయన అరెస్ట్ చేసి మార్నింగ్ తీసుకెళ్ళి వాళ్ళ ఆవిడకి ఏదైతే నోటీస్ ఇచ్చారంటే మార్నింగ్ కూడా మీ ఆయన అరెస్ట్ చేస్తున్నానని చెప్పి వెనకమాలే ఫాలో అవుతూ ఆవిడ కూడా వచ్చిందనమాట. ఆవిడ కూడా స్టేషన్కి రావడం జరిగింది. సో ఖచ్చితంగా ఇప్పుడు ఆవిడని కలవనీయకుండా చేస్తున్నారు అనమాట. ఏదన్నా చెప్తే ఏదన్నా మాట్లాడతారు, ఎందుకంటే అది కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి కదా, అవి చెప్పించి వెనకాల బ్యాక్ ఎండ్లో ఏమన్నా చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి పోలీసులు అయితే వాళ్ళని ప్రస్తుతానికి ఇంకా కలవనివ్వట్లేదని తెలుస్తుంది. సో మరి అసలు తర్వాత ఇంకా ఆమె పైన కూడా ఏమన్నా రిజిస్టర్డ్ కేసెస్ ఏమైనా పడతాయా? ఆ మధ్యన ఎప్పుడో పేరు నాని గారు చేసింది ఒక స్కామ్ అయితే వాళ్ళ ఆవిడ పేరు మీద రేషన్ బియ్యంది కేసు ఇప్పటికీ నడుస్తుంది. సో మరి అట్లా ఈయన కూడా మరి చేసిన దాంట్లో ఈవిడ పేరు మీద కూడా ఎంతో కొంత పెట్టే ఉంటారని చెప్పి అందరూ అనుకుంటున్నారు. సో మరి ఇప్పుడు ఆ కిడ్నాప్ కేసు అనేది వెలుగులోకి రావడం జరిగింది. అంటే తన పైన ఎవరన్నా బయటకు పెడతానంటే ఇట్లా కిడ్నాప్లు కూడా చేస్తారా? ఒకప్పుడు టీడీపీ ఫ్యాన్స్ అందరూ కూడా గన్నవరంలో ఉన్నారంటే ఒక్క వంశీ గారిని యునానిమస్గా తీసుకునేవాళ్ళు. మరి ఈ రోజున ఆయన అంటే చీ అనే పరిస్థితికి తెచ్చుకున్నారనమాట. మొత్తం గన్నవరం కాదు, మొత్తం టీడీపీ యావత్ ఏపీ ప్రజలంతా కూడా చీ అనుకునే రేంజ్కి ఆయన పడిపోయారు. సో కేవలం ఆయన ఫ్రెండ్షిప్పే కారణం, వైసీపీలోకి వెళ్ళడమే మెయిన్ కారణం. ఎందుకంటే అంతకుముందు ఆయన సపోర్ట్ చేశారు అంటే ఆయన టీడీపీలో ఒక పిల్లర్ లాగా ఉండేవాళ్ళు. సో ఒక స్ట్రాంగ్ అంటే పార్టీకి ఎప్పటి నుంచో పనిచేశారు, ఎప్పుడు పోటీ చేసినా గెలిచారు అని అంటే ఆ పార్టీలో ఉన్న అతనుకున్న ఒక రేంజ్ అది. మరి అది పోగొట్టుకున్నారు ఖచ్చితంగా పార్టీ మారి. సో అప్పుడేమో అలా బెదిరించారని చెప్పి ఆయన అటు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఆ కేసులన్నీ కూడా తిరగతోడి మళ్ళీ దానిపైన ఆయన కార్యాలయం పైన దాడి చేయడం కూడా, ఎందుకంటే ఆయన కూర్చున్న ఆఫీసు, ఆయన కూర్చున్న దాన్ని దాడి చేయడం అనేది చాలా అసలు అంటే వాళ్ళ పార్టీ శ్రేణులకే చాలా బాధ కలిగింది ఆ విషయం. మరి ఇలా చేసిన తర్వాత ఇంకా ఆయన అరెస్ట్ అవ్వాలని కూడా అందరూ కోరుకున్నారు విపరీతంగా. ఆయన అరెస్ట్ అయిపోతే బాగుండు, ఇన్నాళ్ళకే ఆ అవకాశం అయితే వాళ్ళకి దొరికింది. వాళ్ళు ఈరోజు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అందులోనూ మళ్ళీ పర్సనల్గా చంద్రబాబు గారిని వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టడం జరిగింది, లోకేష్ గారిని నానా రకాలుగా మాట్లాడటం జరిగింది. సో మరి ఆయన ఎప్పుడో చెప్పారు రెడ్ బుక్ ఒకటి రెడీ అయింది, దాంట్లో వరుసగా పేర్లు వస్తాయని చెప్పి. సో మరి ఈరోజు వంశీ గారి పేరు వచ్చింది. నెక్స్ట్ మరి కొడాల నాని కూడా రెడీగానే ఉంటాడు నాకు తెలిసి, ఎందుకంటే ఇద్దరు మరి చిన్నప్పటి నుంచి కూడా తోడు దొంగల్లాగా అలా చేస్తూ వచ్చారు కాబట్టి. సో చాలామందికి ఇప్పటికీ వంశీ గారి మీద ఎక్కడో సాఫ్ట్ కార్నర్ ఉంది. కానీ పార్టీ మారిన తర్వాత ఎప్పుడైతే మళ్ళీ ఈ కార్యాలయం పైన అటాక్లు చేశారో అప్పటి నుంచి ఇంకా కంప్లీట్ పోయింది ఆయన మీద. సో ఇతను మనవాడు కాదు, కావాలని ఇన్నాళ్ళు ఉండి ఏదో తన బతకడం కోసం స్వార్థం చూసుకున్నాడు. సో బయటకు పోయినాక ఇంకా ప్రజలు కూడా ఓడించి తీర్పు చెప్పారు. సో ఈరోజు రోజులు లెక్క పెట్టడానికి రెడీగా ఉన్నారు.